చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే దుష్ప్రచారం లాంటి పాయింట్లు మాట్లాడుతున్నారు. చట్టం తీసుకొస్తామంటున్నారు. సోషల్ మీడియా మీద చట్టం ఏమని తేవాలనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పని తెద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఆధారాలు కనుక తప్పు అయితే శిక్షిద్దాం అనుకుంటున్నారు? ఆధారాల ప్రకారం తప్పు అయితే శిక్షించడానికి ప్రత్యేక చట్టం అక్కర్లేదే. ఇంకోటి, సోషల్ మీడియా అనేటటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించినటువంటి దుర్భాషలాడితే ఇప్పుడున్న చట్టం ప్రకారమే శిక్ష. లేదా తప్పు అయితే కనుక ఖండించేటటువంటి హక్కు ఉంటుంది. పత్రికల్లో కూడా తప్పుడు వార్తలు రాస్తారు, ఖండించే హక్కు ఉంటుంది. అది ఖండించమంది కానీ ఆ సదరు పేపర్ యాజమాన్యాన్ని తీసుకెళ్లి బొక్కలో దయమల్లా వెంటనే అందుకే బెయిలిస్తాయి న్యాయస్థానాలు. లోపం జరిగితే ఆ లోపాన్ని ఇదిగో అని చెప్తే వాళ్ళు దాని మీదన సవరణ చెప్పాలి, సవరణ రాయాలి, అంతే. అదే ఉద్దేశపూర్వకంగా చేస్తే నువ్వు పరువు నష్టం దా వేసుకోవచ్చు, కేసులు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటిది? విమర్శని అంగీకరించలేని మనస్తత్వం. ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారానే హైప్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలోనే అంగీకరించలేమంటూ సోషల్ మీడియా చట్టం, ఐటీ చట్టం ఇట్లాగే తెచ్చారు. సోషల్ మీడియా కంట్రోల్ కేంద్ర ప్రభుత్వం కొట్టేసింది సుప్రీంకోర్టు. అయినా సరే దాని కింద కేసులు పెడుతుంటే పెట్టద్దని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఆ కేసులన్నింటినీ మాఫీ చేసేసింది. రాష్ట్రాలకు కూడా లెటర్ పంపించమని. ఇప్పుడు రాష్ట్రాలు ఇట్లాగ చట్టం చేసే హక్కు ఉందా? సోషల్ మీడియా చట్టం చేసేస్తారు. చేసేసాక గవర్నర్ కూడా ఆమోదించేసేస్తారు, ఎందుకంటే గవర్నర్. తర్వాత ఎవరన్నా కోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడు కోర్టు కొట్టేస్తుంది. ఈలోపు అరెస్టులు చేయొచ్చు కదా దీన్ని అడ్డు పెట్టుకుని. అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ స్వేచ్ఛను భంగపరచచ్చు కదా. మేము ఏమైనా మాట్లాడచ్చు, మమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు. అది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా?